హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దామండి. అంటే 21 నవంబర్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దామండి. మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి సెన్సెక్స్లో 85,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర 9:30కి ఒక బెరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఆ క్యాండిల్ ఫామ్ అయినా కానీ లో బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడైతే మనకి ఎంట్రీ అయితే దొరకలేదండి సెన్సెక్స్లో. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి సెన్సెక్స్ వచ్చేసి 85,632 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో టుమారో సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి సబ్సైడ్ మూమెంటం ఇస్తే 85,700 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే 85,700 దగ్గర బ్రేక్ అయితే 85,800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ టూ లెవెల్స్లో మన దగ్గర పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి సెన్సెక్స్ 85,500 దగ్గర అయితే మనకి ఈ లెవెల్లో మార్కెట్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ఎంట్రీ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు నిఫ్టీ అండి. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 139 పాయింట్స్తో పాజిటివ్తో క్లోజ్ అయ్యి 26,192 దగ్గర క్లోజ్ అయితే అయిందండి. సో మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి మనం 26,100 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నామండి. ఇక్కడ 9:30కి మనకి ఎంట్రీ అయితే దొరికిందండి. బట్ ఎంట్రీ దొరకలేదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వలేదు. బట్ అలానే ఇక్కడ నియర్లీ మార్నింగ్ స్టార్ టైప్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ లెవెల్లో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా కానీ ఒక 10 to 20 పాయింట్స్ అయితే మనకి నిఫ్టీలో అయితే దొరికిందండి. కమింగ్ టు టుమారో మార్కెట్ అనాలిసిస్ అండి. రేపు వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 26,250 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే నిఫ్టీలో రేపు 26,200 దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్లో మనకి కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి 26,150 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలా ఒకవేళ ఈ లెవెల్ 26,150 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వస్తే 26,100 దగ్గర కూడా మనకి ఇక్కడ ఈ 26,100 దగ్గర కూడా మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు ఎస్టర్డే వీడియో అనాలిసిస్లో మనం 59,290 దగ్గర 290 దగ్గర అంటే 59,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాము. మార్కెట్ ఎగ్జాక్ట్గా 59,300 దగ్గర ఓపెన్ అయ్యి అలానే డౌన్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది. కాకపోతే మనం స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 58,900 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది ఉందని చెప్పుకున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది కంప్లీట్గా సైడ్ వేస్ టు అప్ సైడ్ మూమెంటం అయితే వచ్చిందండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. ఓపెనింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం ఇస్తే 59,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే ఇక్కడ 59,400 దగ్గర కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇక్కడ అయితే సైడ్ వేస్ టు బేరిష్ చూపిస్తుంది. ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కన్సాలిడేషన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చా లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 59,100 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో అయితే మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మనం ఎస్టర్డే అనాలిసిస్లో 14,050 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నామండి. ఈ లెవెల్లో మనకి
10:45కి అయితే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ దొరికిందండి. ఇలా 10:45కి ఒక డోజీ క్యాండిల్ టైప్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. ఈ క్యాండిల్ యొక్క మనం లో మార్క్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి టార్గెట్స్ కూడా హిట్ అయినాయండి. అలానే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి 14:15కి అంటే 2:15కి ట్రేడ్ అయితే దొరికిందండి. ఒక గామా బ్లాస్ట్ అంటారు కదా, గామా బ్లాస్ట్ అయితే అయిందని అనుకోవచ్చండి. ఒకటే క్యాండిల్లో మనకి నియర్లీ 50 పాయింట్స్ దాకా మిడ్ నిఫ్టీలో అయితే దొరికిందండి. ఇది ఒక మంచి ట్రేడ్ అని చెప్పుకోవచ్చండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 14,025 దగ్గర రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి, ఓపెనింగ్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ లేదా డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 13,975 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి మన టుమారో మార్కెట్ యొక్క మన అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్.